2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ లా అండ్ ఆర్డర్. చట్టాలపైన అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ చౌహాన్ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు శ్రీనివాస్ గారు? ఫైన్. కొంతమందికి నోటీసులు అనేవి కోర్టు నుంచి వస్తుంటాయండి. అయితే ఆ నోటీసులని కొంతమంది తీసుకోకుండా ఇగ్నోర్ చేస్తారు. అవును. అలా కోర్టు నోటీసులు అనేవి ఇగ్నోర్ చేయటం వల్ల అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు లేని సమయంలో రావటము, అంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఆ ప్లేస్లో లేనప్పుడు, లేకపోతే వేరే ప్లేస్లో ఉన్నప్పుడు ఈ ప్లేస్కి అడ్రస్ కోసం చేంజ్ అవ్వటం, ఇలా చాలా చాలా సందర్భాల్లో కోర్టు నోటీసులను వాళ్ళు తీసుకోలేని సందర్భాల్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందంటారు? సాధారణంగా మనకు 2 న్యాయస్థానాలు ఉంటాయి. అంటే 2 రకాల న్యాయస్థానాలు ఉంటాయి. ఒకటి క్రిమినల్ న్యాయస్థానాలు, 2 సివిల్ న్యాయస్థానాలు. క్రిమినల్ న్యాయస్థానాలన్నీ కూడా సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం ప్రకారము ఏదైనా ఒక నేరం జరిగితే ఆ నేరాన్ని ఎలా విచారణ చేయాలో క్రిమినల్ న్యాయస్థానాలు ఆ చట్టాన్ని అమలు పరుస్తూ విచారణ చేస్తూ నోటీసులు పంపడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సివిల్ న్యాయస్థానాలు ఉన్నాయి. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము ఈ సివిల్ న్యాయస్థానాలు ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించి అంశం వారి దృష్టికి వచ్చినప్పుడు ఆ కేసుని ఎలా విచారణ చేయాలో ఆ పద్ధతిలో విచారణ చేసి సమన్లు, నోటీసులు పంపిస్తూ ఉంటాయి. ఓకే. క్రిమినల్ న్యాయస్థానాలు నోటీసులు పంపిస్తాయి, సివిల్ న్యాయస్థానాలు నోటీసులు పంపిస్తాయి. అయితే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో 484 సెక్షన్లు ఉంటే న్యాయస్థానాలు 61 సెక్షన్ ప్రకారము ఈ నోటీసులు అనేవి ఎవరైతే నేర ఆరోపణలు చేయబడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడో అతనికి నోటీసులు పంపించడం జరుగుతుంది. ఓకే. దీనిని ఈ నోటీసులను లా పరిభాషలో సమన్స్ అని పిలుస్తుంటాం. ఈ సమన్స్లో ఈ నోటీసులో ఏ అంశాలు ఉంటాయి అని అంటే ఎవరికైతే పంపిస్తున్నారో అంటే నేరస్తుడుగా ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో అతని పూర్తి పేరు, అతని తండ్రి పేరు, అలాగే అతను కోర్టుకు ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి అనే అంశాన్ని దాంట్లో ప్రస్తావిస్తారు. ఆ కోర్టు యొక్క స్టాంప్ ఉంటుంది. ఆ కోర్టు ఏ కోర్టో ఆ కోర్టుకు సంబంధించిన సమన్స్ ఆ నోటీసు ఆ వ్యక్తులకు పంపిస్తారు. సివిల్ వివాదాలలో కూడా ఇలాగే నోటీసులు, సమన్లు ఆ వ్యక్తులు ఎవరైతే రెస్పాండెంట్స్ ఎవరి మీద అయితే కేసు వేశామో ఆ వ్యక్తులకు కోర్టు ద్వారా నోటీసులు అంటే సమన్లు పంపించడం జరుగుతుంది. ఈ సమన్లు తీసుకున్నటువంటి వ్యక్తి కోర్టుకు రాకుండా ఉంటే ఏం జరుగుతుంది అనేది మీరు అడిగినటువంటి ప్రశ్న. అవును. మీకు ఏదైనా ఒక కోర్టు నుంచి లేకపోతే ఒక అడ్వకేట్ నుంచి నోటీస్ వస్తే ఏం చేయాలి? అడ్వకేట్ నుంచి ఏదైనా ఒక నోటీస్ మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఆ అడ్వకేట్కు తిరిగి రిప్లై ఇవ్వడం చేయాలి. ఓకే. ఏం నోటీస్ వచ్చిందో దానికి సంబంధించిన అంశం ఏమైతే ఉందో ఆ నోటీసులో దానికి మీరు మీ యొక్క అడ్వకేట్ చేత ఒక రిప్లై ఇప్పించడం చేయాలి. ఓకే. మరొక అడ్వకేట్ తోటి రిప్లై ఇప్పించాలి. ఉదాహరణకు ఇది మనము ఎన్ఐ యాక్ట్లలో చెక్ బౌన్స్ కేసులలో ఎక్కువగా నోటీసులు పంపిస్తుంటాం. మీరు చెక్ ఇచ్చారు, చెక్ బౌన్స్ అయింది, నాకు రావాల్సిన డబ్బు మీ దగ్గర బకాయిగా ఉంది, మీరు కనుక ఇన్ని రోజులలోపు నా డబ్బు చెల్లించకపోతే నేను మీ మీద చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తాను అని చెప్పి నోటీస్ పంపిస్తాం. ఓకే. అప్పుడు అతను నోటీస్ తీసుకున్న వ్యక్తి ఏం చేయాలి అని అంటే మరొక అడ్వకేట్ చేత అంటే అతను నియమించుకున్నటువంటి వకీల్ చేత ఒక నోటీస్ రిప్లైని పంపించాలి. ఇది అడ్వకేట్కి సంబంధించిన నోటీస్. కోర్టులు పంపించే, న్యాయస్థానాలు పంపించే నోటీసులు ఉంటాయి. ఈ న్యాయస్థానాలు పంపించే నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ తేదీ రోజు, ఏ రోజు అయితే మిమ్మల్ని కోర్టుకు రమ్మన్నారో ఆ రోజు మీరు ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి. ఓకే. ఒకవేళ మీకు నోటీస్ అందలేదు, మీరు రాలేదు అనుకోండి, అప్పుడు అది నేరం కాదు, కానీ
అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే హక్కు న్యాయస్థానాలకు ఉంటుంది. ఓ న్యాయస్థానాలకు ఉంటుంది. ఒకవేళ కోర్టు నుంచి ఒక నోటీస్ వచ్చింది, ఇంటి వద్ద ఎవరూ లేరు, అప్పుడు కోర్టు గుమస్తా వస్తే ఆ ఇంటి ముందు అతికించి పోవచ్చు, లేకపోతే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారికి ఇవ్వవచ్చు. ఈ రకంగా ఏ రకంగానైనా కోర్టు యొక్క నోటీస్ వచ్చినప్పుడు దాన్ని తీసుకొని ఫర్దర్గా మీరు లీగల్గా ఎలా ప్రొసీడ్ కావాలో అలా ప్రొసీడ్ కావాలి. మీరు అలా ప్రొసీడ్ కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయవచ్చు. అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పుడు కూడా మీరు అందుబాటులో లేకపోతే మీకు సంబంధించిన ఫోటో పేపర్ పబ్లికేషన్ కూడా ఇవ్వచ్చు. అంత సివియర్గా ఉంటుంది. అంత సివియర్గా ఉంటుంది. మీరు కోర్టుకు రాకపోతే ఆ పరిస్థితి, అరెస్ట్ వారెంట్ జారీ అయిన తర్వాత కూడా, వారెంట్ ఇష్యూ అయిన తర్వాత కూడా మీరు రాకపోతే పేపర్ ప్రకటన ఇవ్వచ్చు. అప్పటికి మీరు కోర్టుకు హాజరు కాకపోతే మీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అటాచ్ చేసుకోవచ్చు, వేలం వేయచ్చు. ఇదంతా ఒక లీగల్ ప్రాసెస్ ప్రకారం కోర్టు న్యాయస్థానాలు ఒక ప్రాసెస్ని చేయడం అనేది జరుగుతుంది. అంటే అంత సివియర్గా ఉంటుందన్నమాట ఒకవేళ కోర్టు నోటీసులను ధిక్కరిస్తే. అయితే కొంతమంది ఉద్యోగులు ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఏదైనా ఒక నేరంలో ఉన్నారు, నేరంలో వాళ్ళ పాత్ర ఉంది అనుకోండి, అప్పుడు వారు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ హెడ్ ఆఫీస్కి కూడా కోర్టు నోటీస్ పంపించవచ్చు. అక్కడ పంపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ సివిల్ కోర్టు నుంచి పంపించే నోటీసులు ఒక రూపంలో వస్తాయి, క్రిమినల్కి సంబంధించిన కేసుల విషయాల్లో నోటీసులు ఒక రకంగా ఉంటాయి. ఉదాహరణకు సివిల్కి సంబంధించిన నోటీసులు అయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా వస్తాయి. క్రిమినల్కి సంబంధించిన నోటీసులు అయితే కోర్టు గుమస్తా ద్వారానో పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానో మనకు అందించడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి. సివిల్ వివాదాలకు సంబంధించిన నోటీసులు వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా హాజరు కాకపోయినా మన తరపున ఎవరైనా ఒక అడ్వకేట్ను నియమించి ఆ వివాదం ఏదైతే ఉందో దానిని పరిష్కరించమని వకీల్ని నియమించుకునే అవకాశం మీకు ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇందులో ఒకవేళ తెలిసో తెలియకో అక్కడ పర్సన్స్ లేరండి, వాళ్ళకి అసలు ఇన్ఫర్మేషన్ అందలేదు, అలాంటప్పుడు ఆ కోర్టు నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది? అరెస్ట్ వారెంట్ వస్తుంది. అరెస్ట్ వారెంట్ కోర్టుకు సంబంధించి నేరం ఏదైతే ఉందో, నేరం యొక్క తీవ్రత, నేరం యొక్క స్వభావము, ఏ సెక్షన్ మీ పేరు మీద నమోదు అయింది, అది క్రిమినల్ కేసా సివిల్ కేసా, దానిని బట్టి కోర్టు తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఏ చర్య అయినా తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా ఆ శిక్షను అనుభవించాల్సింది. కోర్టు ఏ రోజైతే మిమ్మల్ని కోర్టు వద్దకు రమ్మన్నదో ఆ రోజు మీరు హాజరు కావాల్సిందే. అయితే అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు ఉన్న అడ్రస్ కాకుండా వేరే అడ్రస్లకు వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎలా అండి? అంటే ఆ వేరే అడ్రస్లో ఉంటే అది తీసుకోవాలా వద్దో కూడా కొంతమందికి అర్థం కాదు. అలా అడ్రస్ చేంజ్ వల్ల కూడా వీళ్ళు తీసుకోకుండా ఉంటే అలాంటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇది ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే ఫ్యామిలీ ఇష్యూస్లో, డివోర్స్ కేసులలో ఇలాంటి అంశాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతాయి అని అంటే భర్తకు విడాకులు ఇవ్వాలన్న ఇంటెన్షన్ ఉంది భార్యకు విడాకులు ఇవ్వవద్దని ఉంది. ఇప్పుడు ఈ భర్త ఏం చేశాడు అని అంటే ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సంబంధించిన పిటిషన్ వేశాడు. కోర్టు ఏం చేస్తుంది, భార్యకి నోటీస్ని ఇష్యూ చేస్తుంది. ఇతను ఎప్పుడైతే పిటిషన్ వేశాడో అప్పుడు అందులో ఏం చేస్తాడు అని అంటే ఒక రాంగ్ అడ్రస్ని మెన్షన్ చేయడం జరుగుతుంది, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా. కోర్టు నోటీసు ఇతను ఏ అడ్రస్ అయితే పెట్టాడో అదే అడ్రస్కు నోటీస్ వెళ్తుంది. అక్కడ భార్య ఉండదు, అంటే తిరిగి రిటర్న్ అవుతుంది. ఇలా ఒక 2, 3, 4 సార్లు చూసిన తర్వాత న్యాయస్థానం ఏం చేస్తుంది అని అంటే ఇతనికి విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది. సో దీన్ని మనము ఎక్స్ పార్టీ ఆర్డర్ అని అంటాం. అంటే మరొక వ్యక్తి ఎవరైతే ప్రతివాది ఉన్నాడో, అంటే ఎవరైతే వేరే పార్టీ ఉన్నారో వాళ్ళకి నోటీస్ అందకుండా చేసి విడాకులు పొందే కార్యక్రమం చేస్తుంటారు కొంతమంది. సో అది కోర్టు అనేది నోటీస్ చేయడానికి అవకాశం లేదా అండి? వీళ్ళు తర్వాత అటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే భార్య ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని కూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఓకే, అప్పీల్ చేసుకోవచ్చు. అది అంటే కావాలని కూడా ఇలా చేసే అవకాశాలు ఉంటాయి. ఇంటెన్షనల్గా చేస్తూ ఉంటారు, కొందరు ఇంటెన్షనల్గా చేస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో వాళ్ళకు తెలియదు,
వాళ్ళకు కోర్టు నుంచి నోటీస్ వచ్చిందన్న విషయం కూడా తెలియకపోవడం వల్ల ఇటువైపు ఉన్న వ్యక్తికి ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే కోర్టు నుంచి నోటీసులు వచ్చినప్పుడు తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, తీసుకోపోతే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని కొంతమందికి అవగాహన ఉంటుంది, అవగాహన ఉండకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, కోర్టు నోటీసులని అది ఉద్దేశపూర్వకంగా కావచ్చు, లేక తెలియకపోయినా కావచ్చు, నోటీసులు అనేది తీసుకోకుండా ఉంటే జరిగే పరిణామాలు అనేవి ఏ విధంగా ఉంటాయో మనందరికీ కూడా శ్రీనివాస్ చౌహాన్ గారు తెలియజేశారు కదా. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రోగ్రాంలో కలుసుకుందాం. నమస్తే.